హైదరాబాద్లో నయీం ఎన్కౌంటర్ తర్వాత ఏపీలోనూ గ్యాంగ్స్టర్ కదలికలు, అనుచరుల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మారు పేర్లతో వివిధ ప్రాంతాల్లో నయీం అడ్డాలు ఏర్పాటు చేసి దందాలు చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తమ్ముడు ఫయీంతో ఒంగోలు కేంద్రంగా నయీం సెటిల్మెంట్లు చేసినట్లుగా సమాచారం. ఫయీం అలియాస్ సలీం మారుపేరుతో ప్రకాశం జిల్లా ఒంగోలులో కొన్నేళ్లుగా సెటిల్మెంట్ల దందా నడిపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సురక్ష అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్ ఫర్హానా పేరుతో ఫయీం కొన్నట్లుగా రిజిస్టర్ అయింది. 2012 నుంచి ఫయీం తను సలీంగా పేరు మార్చుకుని నగరంలో తిరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మార్బుల్ వ్యాపారం చేస్తున్నట్లు స్థానికులను నమ్మించాడు సలీం అలియాస్ ఫయీం. యాక్చువల్గా సలీం అనేది తెలుసు మాకు. ఫయీం అనేది మేము నయీం డెత్ విషయం తర్వాత 1-2 రోజులు టీవీలో చూడనప్పుడు ఫయీం అని ఆ పేరు బయటకు వచ్చింది. వచ్చినప్పుడు మేము కొంచెం ఆశ్చర్యానికి గురాం సార్. ఫయీం ఒంగోలు ఎందుకు వచ్చాడు, ఫర్హానా పేరుతో లక్షల రూపాయలు వెచ్చించి ఫ్లాట్ ఎందుకు కొన్నాడన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయన బంధువులు సింగరాయకొండలో ఉన్నట్లుగా తెలుస్తోంది. గ్రానైట్ గెలాక్సీ ఉండడంతో ఇక్కడ మకాం వేసి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. నయీం సురక్ష అపార్ట్మెంట్లో క్రికెట్ ఆడినట్లుగా స్థానికులు చెబుతున్నారు. టీవీలో వస్తున్న వార్తలను చూసి నయీం, ఆయన అనుచరులు ఫర్హానా గౌడ్లను గుర్తుపడుతున్నారు. దీంతో నయీం గ్యాంగ్ పై ప్రకాశం జిల్లా పోలీసులు దృష్టిని సారించారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో